వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. తెలంగాణ పోరుగొంతుక మూగబోయింది. తెలంగాణ జయకేతనమై ఎగిసిపడ్డ ఉద్యమ కెరటం కనుమరుగయ్యింది. అణచివేత, ఆధిపత్యం, దోపిడీ, పీడనలను ఎల్లుగెత్తి చాటిన జనకలం ఇక సెలవంటూ వీడిపోయింది. ఉద్యమకారుడు, కవి, రచయిత అందశ్రీ ఇక లేరు. అట్టడుగు వర్గాల చెలికాడు, బడుగు బలహీన వర్గాల ప్రతినిధి, యావత్ తెలంగాణ ప్రజల ప్రియతముడు అందశ్రీ మరణంతో ఈ ఉషోదయం తెలంగాణ ప్రజలకు ఓ విషాద ఉదయంగా మారింది. నిండా 7 పదులు కూడా లేని పోరు కవి ఇక లేడన్న వార్త యావత్ తెలంగాణని దుఃఖ సాగరంలో ముంచెత్తింది. జనం మెచ్చిన కవి, రచయిత తన గేయ రచనతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలొగించిన అందశ్రీ ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై తన స్వగృహంలో ఉన్నఫలంగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అందశ్రీ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు గత 15 ఏళ్లుగా హైపర్ టెన్షన్ ఉన్నట్టు వైద్యులు చెప్పారు. అందశ్రీ మృతికి హార్ట్ స్ట్రోక్ కారణమని తెలిపారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లా రేపర్తిలో అందశ్రీ జన్మించారు. అక్షరం ముక్క నేర్వకుండా అద్భుతమైన గేయాలు కూర్చడం ఆయనకి చెల్లిందే. ఆ తర్వాత కొద్దిగా చదువు నేర్చిన అందశ్రీ అనూహ్యమైన రచనలను చేశాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన గేయం ప్రజలను ఉర్రూతలొగించింది. గొర్రెల కాపరిగా ఉన్న అందశ్రీ ఆసుకవి, భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసుకుంటూ జీవించే సామాన్య పౌరుల్లో అద్భుతమైన కవి ఉన్నాడన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. ఆంధ్రపత్రికలో ఆయన మొట్టమొదటి కవిత్వం గేయాలు అచ్చయ్యాయి. ఆనాటి నుంచి అనేక పాటలు, కవిత్వం రచించారు అందశ్రీ. నదీ నదాలు, ప్రకృతి, జీవితపు ఎత్తుపల్లాలు అన్నింటికన్నా మించి ఆయనలోని మానవీయత ఆయనను ఓ మహాకవిగా రూపుదిద్దాయి. చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, వీడు తెలంగాణ మోడైన వాడ తెలంగాణ అంటూ అందశ్రీ రాసిన ఎన్నో పాటలు తెలంగాణ వివక్షను కళ్లకు కట్టాయి. పల్లె నీకు వందనాలమ్మా, తల్లి నీకు వందనాలమ్మో అన్న పాట ఆట నేర్పి, పాట నేర్పి, బతుకు బాటను నేర్పిన పల్లె నీకు వందనాలమ్మా అని రాసిన పాట అమోఘం. కొమ్మ చెక్కితే కొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదన్నవాడు లేడురా అంటూ అమ్మని, ప్రకృతిని, పల్లెని, మానవత్వాన్ని, ఏకంగా తెలంగాణ పోరుని అద్భుతంగా ఆవిష్కరించిన కలం అందశ్రీదే. తెలంగాణ ఉద్యమంలో ఈ పేరే ఒక పోరు సంతకమైంది. తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ సాహిత్యం అణిచివేతకు, అవమానాలకు గురవుతున్న వేళ అందశ్రీ గొంతు తెలంగాణ ప్రజగళాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ఒకానొక సమయంలో తెలంగాణ ఉద్యమం ఉరకలు వేస్తున్న సమయంలో ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి గర్జన సభలో అందశ్రీ గళమెత్తి పాడిన పాట యావత్ విద్యార్థి లోకాన్ని పోరుబాట పట్టించింది. రోమాలు నిక్కబొడుచుకునేలా అందశ్రీ ఆలపించిన ఆ గీతం ఇప్పటికింకా ఉస్మానియా విద్యార్థుల గుండె గదుల్లో ఇంకిపోతుంది. అంతేకాదు సినీ గేయ రచయితగా కూడా అందశ్రీ తనదైన ముద్ర వేశారు. జైబోలో తెలంగాణ, గలగర్జనల, జడవాన లాంటి ఎన్నో పాటలు అందశ్రీ కలం నుంచి జాలువారినవే. ఎల్లమ్మ అనే సినిమాకి సైతం అందశ్రీ పాటలు రాశారు. ఆసు కవిత్వం చెప్పడంలో అందశ్రీ తనకు తానే సాటి. 2006లో గంగా సినిమాకు ఆయనను నంది పురస్కారం వరించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ కూడా అందశ్రీని వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రాహురి భరద్వాజ సాహితీ పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో పొదిగింది మన తెలుగు సమాజం. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం అందశ్రీకి లభించింది. లోక్ నాయక్ పురస్కారాన్ని సైతం అందశ్రీ అందుకున్నారు. జయ జయ హే తెలంగాణ జనని జనకేతనం, ముక్కోటి దేవతలు ఒక్కటైన కేతనం. ఇది పాట కాదు, కోట్లాది మంది హృదయ స్పందన. తెలంగాణ పోరు గేయం. ఇదే గీతం తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రీయ గీతం అవుతుందని అంతా భావించారు. కానీ ఉద్యమ కాలంలో జనని రాజనాలు అందుకున్న ఈ పాటకు అలాంటి ప్రతిష్ట దక్కేందుకు 10 ఏళ్ల కాలం పట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జయకేతనం పాటకి రాష్ట్రీయ గీతం గుర్తింపు దక్కింది. ₹1,00,00,000 ఇళ్ల స్థలం ఇచ్చి సత్కరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మాయమైపోతున్నాడమ్మా ఈ శతాబ్దపు గేయం. మానవతా విలువలు నశించి ప్రేమ బంధాలు మసిబారిపోతున్న వేళ మాయమైపోతున్న మనిషికి మానవత్వం నేర్పినవాడు అందశ్రీ. ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఫోన్లలో కాలర్ ట్యూన్ గా కూడా మారింది. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ మనసు గాయకుడు, మన గాయకుడు మరి లేడన్న విషయం తెలిసి యావత్ తెలంగాణ ప్రజానికం మనసు చెమ్మగిల్లింది. అందశ్రీ హఠాన్మరణంతో యావత్ తెలంగాణ అవాక్కయ్యింది. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ లాంటి గేయం రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని సీఎం అన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. 11వ తేదీన అధికార లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు గట్కేసర్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. అనేక మంది ప్రముఖులు అందశ్రీ మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చూసారు కదా, ఇది వాటి స్టోరీ. మరిన్ని స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.